వెల్కమ్ బ్యాక్. రెడ్డిగా మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఒక టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని వైసీపీ ఎమ్మెల్యే బలపరచడాన్ని ఎలా చూద్దాం కేఎస్ ప్రసాద్ గారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఒకటి నేను చాలా కేటగిరీగా చెప్పగలను, బోండా అమ్మ గారికి మంత్రి పదవి కావాలి అని చెప్పి చాలా బాగా మాట్లాడాడు, ధన్యవాదాలు. నాకు తెలుగుదేశం పరంగా మా మిత్రుడు సప్తగిరి ప్రసాద్ గారు ఉంటే నేను సూటిగా ఆయన్నే ప్రశ్నించదలుచుకున్నాను. గతంలో మహానుభావుడు గౌతు లచ్చన్ గారు మాకు సర్దార్ అని వల్లభాయ్ పటేల్ గారి తర్వాత ఉత్తరాంధ్ర మా ముద్దుబిడ్డ, మా అందరూ గౌరవించే లచ్చన్ గారి విగ్రహావిష్కరణకి గౌతు శిరీషమ్మ వచ్చినప్పుడు ఆ రోజు జోగి రమేష్ తో వేదికని పంచుకున్నందుకు ఆవిడ చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంది తెలుగుదేశంకి. ఇలా బోండా అమ్మ గారు ఇవాళ ఈ సంతాప సభలో వాళ్ళ తండ్రి గారి సమానమైన వ్యక్తికి విగ్రహావిష్కరణలప్పుడు బీసీ సామాజిక వర్గానికి అంత నివాళులు అర్పించడానికి వచ్చిన సహచరులతో వైసీపీతో ఎందుకు ఎలా అన్నారు దానికి నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ అన్నప్పుడు బోండవమ్మ గారు కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. రెండోది, ఇవాళ పొలిటికల్ ఆస్పిరేషన్ లో ఎప్పటికీ ఉపయోగపడిన బీజేపీ సోమవీర్రాజు కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాలేరు, అలాగే ముద్రగడ గారు ముఖ్యమంత్రి ఆస్పిరెంట్, తర్వాత ఇంకా చరిత్ర ముగిసిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పొలిటికల్ ఏరాలో రాజకీయ పార్టీలు గతంలో చంద్రరాజప్ప గారికి తెలుగుదేశం, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఉప ముఖ్యమంత్రిని ఇవ్వడం ఒక పార్టీ పరంగా చేస్తున్నవి. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా బొత్స సత్యనారాయణ గారికి ఇలాంటి వాళ్ళందరికీ సముచిత స్థానాలు ఇచ్చుకుంటూనే ఉంటాయి పార్టీల పరంగా. అలాగే వైఎస్ఆర్సీపీ పరంగా తెలుగుదేశం పరంగా జరుగుతున్న విషయంలో ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ లాంటిది కూడా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని చేసింది. అప్పుడు ఎంతమంది కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరించి వెళ్ళాడు సోమవీర్రాజు ఒకసారి చెప్పమనండి. ఇలాంటివి ఏవీ లేకుండా వాళ్ళు కమిట్మెంట్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్ పార్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సామాజిక వర్గానికి ఎన్హాన్స్మెంట్ కి వాళ్ళు ఎవరు చిత్తశుద్ధి చాటుకున్నప్పుడు, నాకు తెలిసి ఒకసారి ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు గెలిచారు, దగ్గర 18 నుంచి 20% ఓటు బ్యాంక్ కాంకర్ చేశారు. ఆయనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి కూడా డబుల్ డిజిట్ దాటట్లేదు. సో ఒక ప్రస్థానంలో ఇవాళ జనసేన ఒక కాపు సామాజిక వర్గ పరంగా ఒక పార్టీ అనే విధి విధానాలతో నియమాలతో ప్రాపర్టీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇవాళ కాకపోయినా 10-15 ఏళ్ళకి డౌన్ ద లైన్ ఆయన ఒక సామాజిక వర్గంగా ఎన్హాన్స్ అవ్వడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా తృణప్రాయంగా ఏది పడితే అది మాడుతున్న సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఖండించాలి. మూడోది, ఒక పొలిటికల్ ఏరాలో కొన్ని ఆస్పిరేషన్స్ తో కొన్ని పార్టీలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో వాటిని ఇంకొక పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. కానీ లేచిందే ప్రయాణం అన్నట్టుగా కుదిరితే కుదరనట్టుగా మాట్లాడడం ఎంతవరకు? ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు ఉన్నారు, గతంలో అంబటి రాంబాబు గారు, పేరునాయన గారు, వీళ్ళందరూ సామాజిక వర్గ పరంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి వేదికలను పంచుకుని మాట్లాడుతున్నారు. వీళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం. అలాగే లేదంటే ముద్రగడ గారు లాంటి మహనీయులాగా ఖచ్చితంగా సామాజిక వర్గం పరంగా నాకు పదవులు కాదు, నేను రాజకీయ అర్రులు చూస్తలేదు, నాకు సామాజిక వర్గానికి సముచిత స్థానం అన్న ఎజెండా తోడన్న పార్టీల పరంగా పనిచేస్తే డెఫినెట్ గా మనం గ్యారంటీగా అలాంటి వ్యక్తుల కోసం సామాజిక వర్గం ఎదురు చూస్తుందన్న కోణంలో మాట్లాడితే వీ డెఫినెట్లీ వెల్కమ్ ఇట్ అండ్ వీ అప్రిషియేట్ ఇట్ సార్. అంతేగాని సొంత ఎజెండాలు పట్టుకుని వచ్చి ఒకళ్ళేమో మంత్రి పదవిని ఆశించడానికి, ఇంకోళ్ళు ఈ పార్టీల పరంగా ఐక్య వేదికలు మొత్తం సామాజిక వర్గం అంతా ఏకతాటి మీద కావాలంటే రండి, మీరు అందరూ పార్టీలకి రాజీనామా చేసి కాపు ఐక్య వేదికలు ఫస్ట్ ఒక తాటి మీదకి వచ్చి తర్వాత మాట్లాడండి అందరూ, ఎవరు కాదంటారు? అలాంటి అవకాశాలు ఏవి తీసుకోరు. ఎంతో మంది సామాజిక వర్గ పరంగా చిత్తశుద్ధి చాటుకుంటూ వాళ్ళ కమిట్మెంట్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ పార్టీస్ చూపిస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో సామాజిక వర్గ పరంగానే గెలుస్తున్నారు. వాళ్ళతో ఖచ్చితంగా రాజ్యాధికారం పదవులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి అందరికీ తెలిసిన ట్రాక్ రికార్డే. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు మనకి భిక్షగా ఇచ్చిన ఈ రాష్ట్రం ఈ రోజు దాకా ఆయా సామాజిక వర్గాలకి ఎంతమంది సముచిత న్యాయాలు చేశారు, ఎంత రాజకీయ అరంగేట్రాలు చేయించగలిగారు చూద్దాం, మాట్లాడదాం. మనకు భూమి పుట్టుకాడి నుంచి ఉన్న బొత్స సత్యనారాయణ గారు, గంటా శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు, కొత్తగా వచ్చిన మన ఈ రోజు ఎవరినైనా చూసుకోండి జనసేన పార్టీ పరంగా వీళ్ళందరికీ రాజకీయ వేదికలు పార్టీల అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ వాళ్ళు గెలవకపోతే ఐక్య% గా ఓటు బ్యాంకులు స్థిరీకరించుకోకపోతే కన్సాలిడేట్ గా 20-25% ఉన్న ఓటు బ్యాంకులు ఆయా నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ పట్టులు సాధించినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు మా ప్రసాద్ గారు ఉన్నారు, ఇది కమిటెడ్ సోల్ టు ద రెస్పెక్టివ్ పార్టీ ఎంత సముచిత స్థానాలు ఇచ్చేస్తుంది. నాకు మీకు ఆయన ఎప్పటి నుంచో మిత్రుడు, సుపరిచితుడు. రాజకీయ అవకాశాలు కలిగించినప్పుడు ఇవాళ కొన్ని సామాజిక వర్గ పరంగా ఎవరు పడితే ఏది పడితే అది మాడుతుంటే ఎట్లా అవుతుంది చెప్పండి? నన్ను ఎంత బంగారం పడికైనా గోడ చెరికి కావాలన్నది నానుడి. ఈ నానుడిలో ఇవాళ నిజంగా ఈ సామాజిక వర్గం అన్నది రాజకీయాల్లో 10 అడుగులు పరిగెడుతున్న వాడికి 2 అడుగులు సహకరిస్తుంది. ఒక నీళ్ళు ఇవ్వడానికో లేదంటే కన్నతల్లి పార్టీలు పరిరక్షించుకోవడానికి.
అది శాశ్వతంగా జరుగుతున్నాయి రాజకీయ పార్టీల పరంగా. సోమవీర్రాజుకి జాతీయ పార్టీ అడ్వకేట్ ఇస్తే తన ఐడెంటిటీ తనే ప్రూవ్ చేసుకోలేప్పుడు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు హూ ఆర్ యు అని అడిగితే సమాధానం చెప్పలేండి. అంటే ఇక్కడ కేసు ప్రసాద్ గారు అప్పట్లో ఆయన మీద బాగా బురద కూడా చాలా మంది చల్లారంట కదా. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచి పడ్డారు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో లోపాయకార ఒప్పందం ఉంది, ఆయన మీద నిత్యం విషయం జల్లేసి ఆయన బదనాం చేశారని కూడా ఆయన సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. మరి నాకు అర్థమైన చెత్త నాకు ఎందుకు సార్? ఆయన మీద ఏమైనా పెద్ద ఐకానిక్ పర్సనాలిటీ, టాల్ పర్సనాలిటీలా? ఈ రాష్ట్రానికి దమ్మిడికి పనికిరాని బీజేపీ పార్టీకి ఒకసారి అధ్యక్ష పదవి వెలగబెట్టాడు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఆ రోజు ఒక్కరోజే చంద్రబాబు ఎంత ఎట్ల తర్వాత అంతా తిడుతూనే ఉంటాడు. మాత్రమా దాని మీద నేను ఎవరితోనే డిబేట్కి సిద్ధంగా ఉన్నా. ఓకే 1 బై 1 మాట్లాడదాం. మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.